దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. రండి, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా కొంచెం సేపు మనము చక్కగా ధ్యానించుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో చాలు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని. ఏం వింటాం మనం? ఉదయం లేచిన దగ్గర నుంచి రకరకాల స్వరాలు వింటూ ఉంటాం, రకరకాల మాటలు వింటూ ఉంటాం, మరి రకరకాల వార్తలు వింటూ ఉంటాం, రకరకాలుగా మనం వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఏది పడితే అది మనము వినకూడదు. ఏ మాటలు పడితే ఆ మాటలు మనము వినకూడదు. ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మనం విన్నప్పుడు మన జీవితం ఏమైపోతుందంటే పాడైపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో కనుక మనం గమనించినట్లయితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16, 17, 18 వచనాల్ని మనం చదువుకుందాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతురు. కురుకు పుట్టు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానమును గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెప్పుచున్నారు. చూడండి, ఇక్కడ హుమేనయి ఫిలేతు అనేటువంటి వారు పునరుత్థానము లేదు, గతించిపోయింది అని అసత్యమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు, అసత్యమైనటువంటి బోధలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎలాగ ఉన్నారు అంటే, అనేక మంది 2 విధాలుగా మనము వినే విషయాల్లో 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, శరీర సంబంధమైనగా మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి శరీర సంబంధముగా నువ్వు ఎలాంటి మాటలు వింటున్నావు అనేది పరిశీలన చేసుకోవాలి. కాకమ్మ కథలు నువ్వు వినకూడదు, ముసలమ్మ ముచ్చట్లు నువ్వు వింటూ కూర్చోకూడదు, ఆ ఇంటి కథలు ఈ ఇంటి కథలు వినకూడదు, వారి గురించి వీరి గురించినటువంటి మాటలు మనం వినకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చెడు మాటలు మనలోనికి రాకుండా జాగ్రత్తగా, మాటలు వినకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే రెండవదిగా, ఆత్మ సంబంధముగా అసత్యమైనటువంటి బోధ వైపు పరిగెత్తకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలంట. సత్యమైన బోధ ఉన్నది, అసత్యమైన బోధ ఉన్నది. ఈ దినాల్లో అనేక మంది అసత్యమైనటువంటి వాక్యాలను బోధిస్తూ అనేక మంది యొక్క విశ్వాసాన్ని చెరుపుచూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చేసిందంట. ఏంటి వీళ్ళు ఏం వింటున్నారంట? సత్యము చెప్పేటువంటి సంఘాలకి సత్యము చెప్పే వాక్యమును ప్రేమించట్ల, కల్పనా కథలు, పిట్ట కథలు చెప్పేస్తూ, నవ్విస్తూ, జోకులేస్తూ, లేకపోతే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఇదే పాట. అఫ్కోర్స్ మన దేవుడు ఆశీర్వాదమునకు వారసుడు, మనల్ని కూడా వారసులుగా చేశాడు. అయితే ఎవరు ఆశీర్వదించబడతారు అనే విషయం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది రెండవదిగా ఎలాగో ఉన్నారు అంటే, కల్పనా కథల వైపు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి నచ్చినటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళని తిట్టనవారు, ఏమి అననవారు, ఎప్పుడూ వాళ్ళని పొగిడేవారు, వాళ్ళు చేసింది గుడ్ 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 అని చెప్పేటువంటి వాళ్ళు ఎప్పుడు ఏంటా కూర్చోటం, ఏంటా నిద్రపోవటం, ఏంటా పని చేయటం అని అలా హెచ్చరించేటువంటి వాళ్ళు వాళ్ళ బోధకులు కాదు. కాదు, తప్పు చేస్తున్నావు జాగ్రత్త, ఆ స్టేటస్ ఏంటి జాగ్రత్త, ఇట్లా హెచ్చరిస్తుంటే వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే బాధ కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటది వాళ్ళకి. వాళ్ళు బోధకులను సైతం మార్చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అసత్యమైన బోధని నీవు వింటూ ఉన్నావేమో, అలాంటి బోధకు నువ్వు చెవియొగ్గుతూ ఉన్నావని వారిలో హుమేనయి ఉన్నాడు, ఫిలేతు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నావు. ఆ దినాలలో ఆది సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే, ఈ దినాలలో
వీధికొకళ్ళు ఉంటూ ఉన్నారు కదండి. దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధలు, వ్యతిరేకమైన పరిచర్య, వ్యతిరేకముగా మరి దేవుడు చెప్పున్నటువంటి సంఘాలను కట్టుకుంటూ వాగ్దానాల మీద కాకుండా మరి తెలివితేటల మీద చెప్పుకుంటూ ఎంతో డెవలప్ అయిపోతున్న వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నువ్వు ఏమి వింటున్నావు అనేది జాగ్రత్తగా చూసుకోమంటూ ఉన్నాడు. దేవుడు ఏం వింటున్నావు పరిశీలన చేసుకో. నీ ఫ్రెండ్తో కలిసినప్పుడు, నీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఎలాంటి వింటూ ఉన్నావు, లేకపోతే ఎలాంటి వాక్యాలు వినడానికి ఇష్టపడుతున్నావో కూడా పరిశీలన చేసి, దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనల్ని మనం దిద్దుకోవడానికి ప్రయత్నము చేయాలి. మనల్ని మనము దిద్దుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. దేవుని స్వరము కనుక, దేవుని మాటలో కనుక మనం వినకుండా ఏ మాటలు పడితే ఆ మాట వింటే మన జీవితం నాశనం అయిపోతుంది. ఉదాహరణకి మనం ఆదిలో చూస్తాం, ఆది కాండములోనే చూస్తాం. అవ్వ దేవుని స్వరము రోజు వింటూనే ఉన్నది, కానీ ఒకరోజు సడన్గా ఎవరి స్వరం వినాలనిపించింది ఆమెకి? అపవాది స్వరం. సాతాను అపవాది రూపంలో, ఆ అపవాది సాతాను రూపంలో అక్కడికి వచ్చి అవ్వతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలకు ఏమి ఇచ్చేసింది? చెవి ఇచ్చేసింది ఆ మాటలకి. వచ్చి సాతాను ఏంటి మాట్లాడుతున్నా అల్ల యేసుక్రీస్తు ప్రభువులాగా వెళ్ళిపోమని గద్దించలా. అపవాదిని సాతాన్ని ఏం చేశాడు? యేసు ప్రభువారు వెళ్ళిపోమన్నాడు. అపవాది సాతాను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కూడా వచ్చి భలే మాటలు చెప్తుంది, ఇంపైన మాటలు చెప్తుంది. నా కాళ్ళకి నమస్కారం చేయి, నేను నిన్ను ప్రపంచం వెళ్ళేటువంటి రాజుగా చేస్తాను, నీకు మంచి ఇదిగో ఆహారము రాళ్ళని రొట్టిగా చేసేసుకో. ఇలాంటి మాటలు ఎన్నో చెప్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఏం చేశాడంటే అపవాదిని గద్దించి పారిపోగొట్టాడు. ఆ మాటలకి యేసు ప్రభువారు చెవి ఇవ్వలేదు. యోబు గారి యొక్క జీవితంలో కూడా తన భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. అన్నప్పుడు వెంటనే ఆ మాటలకి చెవి ఇచ్చాడా? ఇవ్వల. మూర్ఖురాల్లా మాట్లాడతావు, అట్లాంటి మాటలు మాట్లాడతావు అన్నాడు. కానీ అవ్వ తన జీవితంలో అపవాది మాటలకు చెవి ఇచ్చేసింది. ఆ మాటలకు చెవి ఇచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క మాటలకు చెవి ఇవ్వటం వల్ల, ఆ మాటలు వినటం వల్ల తన జీవితంలో జరగటమే కాకుండా భర్త లైఫ్ లోను, కుటుంబ లైఫ్ లోను, అసలు ఇంకొక మాటలో చెప్పాలంటే సృష్టి అలా మారిపోయింది. దేవుడు ఒక విధంగా వారిద్దరిని సృష్టించి ఎక్కడ పెట్టాడు? ఏదేను తోటలో పెట్టాడు. కానీ వినగోడని మాటలు వినటం వల్ల అవ్వ చేసినటువంటి ఆ యొక్క పని వలన ఏమైపోయింది? మారిపోయింది. ప్రణాళిక మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో వినకూడని మాటలు నువ్వు గనక చెడు మాటలు వింటే నీ జీవితం కూడా మారిపోద్ది. దేవుని ప్రణాళిక ఒక విధంగా ఉంది నీ పట్ల. దేవుడు నీ ఎడల ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలని ఆయన ప్రణాళిక, నిన్ను ఆశీర్వదించాలని దేవుని ప్రణాళిక, నిన్ను ఉన్నతముగా ఉంచాలని దేవుని ప్రణాళిక, ఆయన బిడ్డగా నువ్వు వర్ధిల్లాలని ఆయన ప్రణాళిక, ఆయన యొక్క చిత్తములో ఆయనతో పాటు యుగయుగాలు పరలోక రాజ్యములో నువ్వు ఉండాలని ఆయన ప్రణాళిక. కానీ ఈ భూమి మీద ఆ అమ్మ దగ్గర, ఈ అమ్మ దగ్గర, వాళ్ళ దగ్గర, ఈ కొట్లు కాడు, లేకపోతే ఇంకొక చోట మనము కూర్చొని ఈ స్నేహితుల దగ్గర, ఆ స్నేహితుల దగ్గర ఏదేదో మాటలు మనం వినివేసేసి ఆ మాటల వల్ల దేవుని ప్రణాళికలో నుంచి మనం ఏమైపోతున్నామంట? తప్పిపోతూ ఉన్నాం. ఈ బోధకు ఆ బోధకు పరిగెత్తుతూ ఆత్మ సంబంధముగా భ్రష్టులు అయిపోతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికలో నుంచి తప్పిపోతూ ఉన్నాం మనం ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బోధకు, అలాంటి మాటలకు చోటించడం వల్ల అవ్వ జీవితం నాశనం అయిపోయింది. అంతేకాదు వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? అలాగా చెడు మాటలు వింటూ వారి జీవితాన్ని చేసుకోవటం వల్ల వారి యొక్క ఎలాంటి స్వభావం వారు కలిగి ఉంటారంటే, ఒకటి చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై కూడా బద్దలైపోయిన వారి వలె చెడిపోయింది. ఏమైపోయిందంటే మనస్సాక్షి చెడిపోతుంది. ఒకటి, నువ్వు చెడు మాటలు వినటం వల్ల ఆ యొక్క చెడ్డ సమాచారాలు నువ్వు వినటం వల్ల హృదయం ఏమైపోతుందో తెలుసా? మొట్టమొదటిగా కఠినమైపోతుంది.
నీ మనసు, నీ మనస్సాక్షి అనేది చచ్చిపోతుంది అంతే. నీ మనస్సాక్షి ఇంకా పని చేయదు. ఎంత మాట బట్టి ఎలా బట్టి అలా వచ్చేసింది అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేగు చూడటానికి సేవకుడు పంపించినప్పుడు వేగు చూసి వచ్చినటువంటి వారు చెడ్డ వార్త మోసుకొని వచ్చారంట. ఏం వార్త? చెడ్డ వార్త. ఆ వార్త విన్నటువంటి వాళ్ళు హృదయాలు ఏమైపోయినాయి తెలుసా? కఠినమైపోయింది. నాయకుడిని దూషించడం ప్రారంభించారు. దేవుడి మీద తిరుగుబాటుగా మాట్లాడటం ప్రారంభించారు. నువ్వెందుకు ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నావు నువ్వు ఈరోజు? నీ చెవులకి, నీ దురద చెవులకి, ఇందాక దేవుడు చెప్తున్నాడు కదా ఆ పత్రికలో, దురద చెవులకి ఏ మాటలు వింటే ఆ దురద తగ్గుతుంది నీకు? ఏ పొరుగు వారి గురించి వింటే తగ్గుతుంది? ఏ యొక్క అమ్మాయి గురించో ఏ అబ్బాయి గురించి వింటే ఆ దురద తగ్గుతుంది నీ జీవితంలో? జాగ్రత్త సుమా. ఈరోజు మనస్సాక్షి త్రోసివేస్తున్నారు. ఆ మనస్సాక్షిని చంపేస్తుంటారంట వాళ్ళు. ఇలాంటి ఆ చెడు మాటలకి, వినకూడని మాటలు వినటం వల్ల, అలానే అసత్యమైన బోధలకు చెవి ఒగ్గటం వల్ల మొట్టమొదటిగా పాడవుతుంది ఏంటో తెలుసు? మనస్సాక్షి అనేది వాళ్ళకి ఉండదు. మనస్సాక్షి అనేది వాళ్ళకి ఎంత మాత్రం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇశ్రాయేలు అందరూ మోషే మీద తిరుగుబాటు చేస్తా వచ్చారు చాలా వరకు. ఎందుకు? కోరహు మాటలు వింటూ, ఆయన మాటలు వింటూ వాళ్ళ మనస్సాక్షిని, దేవుడు చేసిన అద్భుతాల్లో, మోషే వాళ్ళ కోసం చేసిన త్యాగాల్లో మర్చిపోయారు. ఆ మనస్సాక్షిని చంపేశారు. ఈరోజు నీ మనస్సాక్షి కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే నువ్వు ఏదేదో వింటున్నావు, అపవాది స్వరాలను వింటున్నావు. ఉదయం లేచింది రాత్రి నిద్రించే వరకు కూడా రకరకాల స్వరాలు దీని ద్వారా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకే నీ హృదయం కఠినమైపోయింది. నీ మనస్సాక్షి అనేది లేదు నీ జీవితంలో అంటున్నాడు దేవుడు. మనస్సాక్షిని త్రోసివేస్తూ ఉన్నావు. దేవుడు ఏమి చెప్తున్నాడు? అపోస్తుల కార్యాల గ్రంథం 24:16 నీ మనస్సాక్షిని ఎలా కాపాడుకోవాలంటున్నాడు? నిర్దోషంగా కాపాడుకో నీ మనస్సు. అమ్మా చదువు. నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషముగా నేను ఉంచుకుంటున్నాను. అలా కాపాడుకుంటున్నాను. మరి నీ మనస్సాక్షిని ఎలా కాపాడుకుంటున్నావు? అసలు నీ మనస్సాక్షి గద్దించట్లా నువ్వు చేసే పనుల వల్ల? ఎప్పుడైతే ఆ మాటలు విని పాపం చేయడానికి ప్రయత్నిస్తున్నావో ఇంక నీ మనస్సాక్షి పనిచేయదు అంతే. నువ్వు ఎవరితో ఉంటున్నావో కూడా అనవసరం, ఏ పక్కింటోడితో ఉంటున్నావో కూడా అనవసరం, ఎలాంటి చెడ్డ పని చేస్తున్నావో కూడా అనవసరం నీకు. ఎందుకంటే మనస్సాక్షి ఆల్రెడీ చచ్చిపోయింది. నీకు దాన్ని చంపేస్తావు. మాంసపు హృదయముకు బదులుగా నీ హృదయం ఎండిపోయి జీవజల నదులు ప్రవహించడానికి బదులుగా నీ హృదయములో చెడు కార్యాలు ప్రవహిస్తూ ఉన్నాయి నీ జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, నీ మనస్సాక్షి ఎండిపోటకు కారణము దురద చెవులని, వినగూడనటువంటి మాటలు, వినగూడని పాటలు, వినగూడనటువంటి కార్యాలను వింటూ ఉన్నావు. చెడు బోధలను వింటూ ఉన్నావు. ఈ మధ్య రకరకాల బోధలు వచ్చేస్తా ఉన్నాయి. రకరకాల బోధలు. కొంతమంది పెళ్లి చేసుకోకూడదు అంటారు, కొంతమంది పెళ్లి చేసుకోవచ్చు అంటారు, కొంతమంది స్త్రీలు బోధించకూడదు అంటారు, కొంతమంది స్త్రీలు బోధించవచ్చు అంటారు. రకరకాల బోధలు వచ్చేస్తా ఉన్నాయి. వాక్యాన్ని తెలిస్తే ఏది అసత్యమో ఏది సత్యమో మనము తెలుసుకోగలుగుతాం. లేదంటే ఈ చెవులకు పని అప్పగించడం తప్ప ఇంకేమీ చేయలేమంటారు. మనం ఈ చెవులకు అప్పగించడం తప్ప మనం ఇంకేమీ చేయలేము. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో వీరి యొక్క బోధ వలన, ఇలాంటి బోధల వలన మన మనస్సాక్షి ఏమైపోతుందంట? మొదటిగా త్రోసివేయబడుతుంది, చచ్చిపోతుంది. మనస్సాక్షి పని చేయదు, ఇంకా నీకు కఠినమైపోతుంది ఆ మనస్సాక్షి. రెండవదిగా విశ్వాసము బద్దలైపోతుందంట. చూడండి, విశ్వాసము నీలో చచ్చిపోతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ ఇందాక చదువుకున్నాం కదా. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై అయిపోయింది, పగిలిపోయింది వారి విశ్వాసం. అంటే విశ్వాసంలో నుంచి ఏమైపోతున్నారంట? జారిపోతూ ఉన్నారు. ఆ మాటలు, ఆ వార్తలు నిన్ను విశ్వాసముల నుంచి దిగజార్చుచున్నవి. జాగ్రత్త. విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావు. లాలనతో, తేనెతో పలుకులతో పలికినటువంటి మాటల వల్ల సంసోను జారిపోయాడు. సంసోను తన జీవితాన్ని జారవించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వేం మాటలు వింటున్నావు? ఏ బోధ వింటున్నావు? ఏ వార్తలు వింటున్నావు? ఈ రోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వినటము గురించి ఈ రోజు దేవుడు నీతో సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
విశ్వాసము కోల్పోతారంట. వారి జీవితంలో విశ్వాసం ఎంత మాత్రం ఉండదు. ఎప్పుడు చూసినా ఏం మాటలు పలుకుతుంటారు? అవిశ్వాసం. నా బతికింతేలే, ఆయన ఎప్పుడు మారాలి, ఇది ఎప్పుడు జరగాలి, అదంతేలే, ఇది ఇంతేలే, ఇది ఎప్పుడు కట్టుకోవాలి, ఇంక బతికింతే. ఎందుకు అంటే వారు దేవుని స్వరము కన్నా అపవాది స్వరము వినటం ఎక్కువగా నేర్చుకున్నారు. లోకములో ఉన్న అపవాది కుతంత్రాలు, వాడు చేసేటువంటి ప్రయోగాలను అవి వింటూ వాటికి అలవాటు పడిపోతూ వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాస విషయంలో కూడా ఏమైపోయింది? బద్దలైపోయింది. పనికి రావట్లా. విశ్వాసం లేదు. ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు ఏమైపోయింది నీ జీవితంలో? ఒకప్పుడు దేవుని కోసం నీ జీవితంలో ఉన్న విశ్వాసం అంతా పోయింది. నీకు అర్థం కావట్లా. చివరి రోజుల్లోకి వచ్చేసరికి ఎండిపోతున్నాం. ఒక్కొక్కళ్ళు ఎండిపోతున్నావు. ఎండిపోయిన స్థితి అయిపోయింది భక్తిలో మనలో. దేవుడు మరలా తిరిగి లెగవమంటూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ తిమోతిలు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నాడంట పౌలు గారు? ఒకప్పుడు పౌలు గారు కూడా వినకూడని మాటలు విన్నాడు. ఆ శాస్త్రులు చెప్పినవి, ప్రధాన యాజకులు చెప్పిన మాటలు విని చేయకూడని పనులు క్రీస్తుకు వ్యతిరేకముగా చేయడానికి బయలుదేరినాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట, దేవుని స్వరాన్ని విన్నాడో ఆ దినం నుంచి ఏం కాపాడుకోవటం ప్రారంభించాడంట? విశ్వాసమును కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ విశ్వాసమును కాపాడుకున్నట్లుగా నీ చెవులకు పని అప్పగించిన దురద చెవులకి. కొంతమందికి చెవు దురద వస్తే అది తిప్పి 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 తిప్పితే అప్పుడు సమ్మగా ఉంటుంది. అప్పుడు అలిగిపోతుంది, అది హాయిగా ఉంటుంది. ఒక అమ్మకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదైనా ఒకళ్ళ వినకపోతే ఆ చెవు వాళ్ళకి దురద. ఎవరి గురించి అయినా వింటే అవునా, ఆహా, ఇది ఇంకొక 10 ఇళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి అలా అంట. ఇప్పుడే అందింది నాకు న్యూస్. ఎలాంటి మాటలు మాట్లాడతారోనండి. అరే ఈ లోకం ఎలాగుందంటే, అమాయకులైన పిల్లల మీద బురద చల్లేస్తూ ఉన్నారు. బురద ఆ నోటికి అద్దు ఆపు ఉండట్లేదు. ఏంటంట? ఎందుకు వస్తున్నారంట వాళ్ళ దగ్గరికి? ఏంటంట? ఏమి లేకుండానే వాళ్ళ దగ్గరికి వస్తున్నారా? లేదు, ఏదో సంథింగ్. ఆ నోటికి అద్దు ఉండదు. అది ఒక అమ్మ అంటే ఈమె ఎనిద్ది. ఈ విన్నమ్మ ఇంకొక 10 మందికి అంటిస్తుంది. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు, ఏం వింటున్నారో అర్థం కాని జీవితాలుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు రకరకాలవి వినటం వలన విశ్వాసము కోల్పోతూ ఉన్నారండి. మనస్సాక్షి చచ్చిపోతుంది. లేదు మనస్సాక్షి లేదు కాబట్టి ఆ న్యూస్ లో మీరు చూసుంటారు. ఆ రాజస్థాన్ ఆ యొక్క ప్రాంతంలో 30 మంది ఒక్క మైనర్ బాలికని, 15 సంవత్సరాల అమ్మాయిని, ఎంతమంది? 30 మంది 5 రోజులు పాటు చేశారు. తెలుసా? మనస్సాక్షి ఉందా? ఎందుకు అంటే లోక సంబంధమైన పనికిమాలినవి వినటం నేర్చుకున్నారు కాబట్టి, చూడటం నేర్చుకున్నారు కాబట్టి మనస్సాక్షి చచ్చిపోయిన కఠినంగా తయారైపోయింది. దుర్మార్గులు 30 మంది అండి. 30 మంది ఒక్కొక్కళ్ళు ఎంత పెద్ద కలిగిన వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సాక్షి లేదు, విశ్వాసము కోల్పోతావు. ఎందుకు అంటే నువ్వేం వింటున్నావో నీకే అర్థం కావట్లేదు. వాళ్ళ మాటలు వింటావు. తల్లి చెప్పే బోధని పక్కకు తోసేస్తావు. తండ్రి చెప్పే నీతి వాక్యాల్ని పక్కన తోసేస్తావు. సేవకులు చెప్తూ హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటల్ని పక్కన తోసేస్తావు. చెడు మాటలకి, చెడు వార్తలకి మాత్రం చోటిస్తావు. అందుకే నువ్వు విశ్వాసమును కోల్పోయావు. విశ్వాసము లేదు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటావు? దేవుని వాక్యం చెప్తుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వచనము, వినుట వలన ఏం వినటం వల్ల అండి? ఇక నేను ఆ మాటలు, ఆ వార్తలు, ఆ చెడు కార్యాలకు నేను చెప్పలేను. కొంతమందికి వాళ్ళ ప్రియులతో
లేకపోతే వాడు ప్రియురాలతో మాట్లాడకపోతే గంటల గంటలు వాడికి నిద్ర పట్టదు. ఒక్కసారి అలా కదిలిచ్చి వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ స్వరం వినాలి. అది పిచ్చి పట్టిపోయింది వీళ్ళకి. వాళ్ళని చూడకపోతే మెంటలు వచ్చేసింది వీళ్ళకి. ఈ రోజుల్లో అలా తయారైపోయారు కాబట్టి మనస్సాక్షి అనేది చచ్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడా, యవన చెల్లి, యవన తమ్ముడు, ఈరోజు ఏ స్వరంను వినడానికి ఇష్టపడుతున్నామో పరిశీలన చేసుకో. ఏ ప్రియుడు స్వరము నీ జీవితాన్ని రక్షించడు, ఏ ప్రియురాలు స్వరము నీ జీవితాన్ని బాగు చేయదు. ఈరోజు నీ జీవితంలో నేను బాగు చేయగలిగిన స్వరం ఆయన స్వరము మాత్రమే. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన. ఆయన మాట వలన నీ విశ్వాసము ప్రబలుతున్నది, బలపరచబడుతున్నది, నీ జీవితము కట్టబడుతుందండి. లేకపోతే నలుగురిలో హీనమైన బ్రతుకు నీకు వస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఎంత మంచి పేరు ఉండేది. ఒకసారి నీ మనస్సాక్షిని పరిశీలించుకో. ఒకప్పుడు నీకు ఎంత మంచి సాక్ష్యము, ఎంత మంచి పేరు. కానీ మొత్తం పోగొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నాడు. విశ్వాసము లేదు, విశ్వాసం పోగొట్టుకున్నాడు. ఇంకా ఇలాంటి బోధలు, ఇలాంటి మాటలు వినేవాళ్ళు ఎలా ఉంటారు అంటే 3వ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అదే తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయము 16వ వచనము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. ఇక వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారంటే ఎప్పుడు కూడా అంటే అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారంట. అంటే వీళ్ళు అంధకార సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు. ఏం మనసు అంట? ఎఫెసీ 4:18 అంటాడు కదా. చూడండి, ఒక మాట చదువుతాం. ఎఫెసీ 4:18. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత వేరుపరచబడిన వారై వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారంట. ఎవరు వీళ్ళు? అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక వీళ్ళు పరిశుద్ధమైన మాటలు రావు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ మనస్సాక్షి చచ్చిపోయింది, విశ్వాసం లేదు. ఇక వీళ్ళు కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారంటే అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన జీవితమే. ప్రార్థనకి వెళ్తారు, భయంకరంగా వెళ్తారు, భయంకరమైన బూతులు వచ్చేస్తుంటాయి వాళ్ళ జీవితంలో. అపవిత్రమైనటువంటి మాటలు వారిని మలినపరుచుకుంటూ ఉంటారు. కామ ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళొస్తా ఉంది. ఇక్కడే మన పెద్ద సంఘంలో తెల్ల చీర కట్టుకుంది చక్కగా ఆన్లైన్ ప్రేయర్ చేసి పొద్దున్నే వస్తా ఉంది బైబిల్ పట్టుకొని. వస్తానే పక్కన తన మనవడో తెలియదు, ఏమో మనవరాలు నాకు తెలియదు, కానీ చిన్నమ్మాయి బండబూతులు తిట్టుకుంటూ తెస్తుంది. ఏం చేస్తుంది అంటే ఆ నోటిని చూడండి ఎలా పెట్టుకుంటున్నారు, ఎంత దారుణంగా పెట్టుకుంటున్నారు. అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారంట. అవి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగో ఉన్నాం ఈ జీవితంలో, చోటెయ్యకు, అలాంటి మాటలకు చోటెయ్యకు. యోసేపు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఎవరన్నా? పొతీఫర్ భార్య వచ్చి లాలనతో మాట్లాడుతుంది. అతని పరిస్థితి చూసి, ఎందుకు ఇలాంటి బతుకుని, ఇంత కష్టాలు పడతాయి ఎందుకుంటా, నా దగ్గరికి వచ్చాయి, నన్ను సుఖపెట్టు, నేను నిన్ను సుఖపెట్టాను, నిన్ను ఉన్నత స్థితిలో నేను ఉంచుతాను, నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాను, నిన్ను బాగా చూసుకుంటాను అని అతనికి చాలా ఆశలు చూపుతా మాట్లాడుతుంది. యోసేపు ఆ మాటలకు ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయా. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పారిపోయాడు ఆ మాటలకి దూరంగా. ఈరోజు అవునా, కొంతమంది ఎంత అమాయకంగా ఉంటారంటే పేర్లతో స్టార్ట్ చేస్తారు. ఏం పేరు అని పేరు చెప్పేస్తారు, అన్ని చెప్పేస్తారు, తెలియదు, అమాయకంగా ఉంటాడు. తెలుసా, నేను యథార్థంగా ఇక్కడ నిలబడి చెప్తున్నాను, తెలియదు మనకి. కొన్ని చిన్న వయసులో కొన్ని అసలు తెలియదు. ఇప్పుడు కొంతమంది పెద్ద అయినా కూడా తెలియట్లేదు అనుకో, ఎక్కిలిగా చేస్తానే ఉంటుంటారు కొన్ని విషయాలు. మమ్మల్ని దేవుడు నమ్ముకొని
ఆ, దేవుని సేవకు వచ్చిన తర్వాత చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా కొంచెం అజ్ఞానంగానే ఉండే అలాంటి విషయాలు ఎలా ఉండాలి, బయటకు వెళ్తే ఎలా మాట్లాడకూడదు అవేం తెలియదు. ఆ జాగ్రత్త అంతే, అంతవరకే. కానీ దేవుని సేవకు వచ్చిన తర్వాత సేవకుడు అన్నయ్య మమ్మల్ని పరిచర్యకి పంపించేటప్పుడు వేరే ఊర్లు కాలేజీలకు అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. వెళుతున్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, పక్కన వాళ్ళు పలకరించినప్పుడు సువార్త చెప్పొచ్చు కదా అని మన డీటెయిల్స్ వాళ్ళకి చెప్పకూడదు. జాగ్రత్తగా వాళ్ళ మాటలు మాట్లాడుతున్నప్పుడు వినాలి 2 మాటలు. ఆ మాటల్లో తేడా ఉన్నప్పుడు ఏం చేయాలి, కట్ చేసుకోవాలి, కట్ చేయాలి అని చాలా నేర్పించి పంపించేవాళ్ళు మమ్మల్ని. మేము టీమ్గా వెళ్ళేవాళ్ళం, ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళం. తెలియదు కొన్నిసార్లు అలాంటి మీ పేరేంటంటే చెప్పేవాళ్ళం, ఏ ఊరు నుంచి వస్తున్నారంటే చెప్పేవాళ్ళం, ఎందుకు వెళ్తున్నామంటే అన్ని చెబుతా ఉండేవాళ్ళం. కూర్చుంటే మొత్తం పుస్తకపత్రాలు చెప్పేస్తారు. ఇప్పటికి కూడా చెప్తాడు మా నాన్న, ఎవరన్నా ట్రైన్లో వెళ్తుంటే కదిలిస్తే మొత్తం ఏ టు చెప్పి మా ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం చేస్తారు, ఏంటి అన్ని చెప్పిస్తూ ఉంటాడు. కొంతమందికి తెలియదు, ఏం మాట్లాడుతుంటారో తెలియదు, ఆ నోటిని కాపాడుకోలేదు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రమైనటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆ మాటల్లో పడిపోతూ ఉంటాం మనం. ఈరోజు లాలనతో కూడిన మాటలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆ మాటల నుంచి నువ్వు దూరంగా పారిపో. సంసోను పారిపోలు. ఢిల్లీలో ప్రతిరోజు అడుగుతుందంట, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది అంటుంటే నా బలము ఇదిగో ఫలానా దాంట్లో ఉంది, ఫలానా తాళంలో ఉంది, ఫలానా సువ్వల్లో ఉంది, ఇట్లా చెప్తూ వస్తున్నాడే కానీ ఈ పనికి మాలిందని నేనేదో ప్రేమించి వస్తే ఇది పద్ధస్తమానం బలం గురించి అడిగితే ఏంటి, ఈ అసలు మీరు ఏదో తేడాగా మాట్లాడుతుందని చెప్పేసి అని పారిపోతాను, వెళ్ళిపోలా. ఆ మాటలకి చెవి ఇచ్చేసాడు అంతే, కళ్ళు 2 పోగొట్టుకున్నాడు. ఆ మాటలు వినటం వల్ల, ఆమె మాటలు వినటం వల్ల 2 కళ్ళు పోయినాయి. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేశాడు సంసోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితం ఎలాగో ఉన్నది, ఎలాంటి మాటలు నువ్వు వింటూ ఉన్నావు. 4వదిగా వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఇలాంటి వ్యర్థమైన మాటలు వినేటువంటి వారు, అసత్యమైన బోధలకు వాక్యాలకు చోటిచ్చేటువంటి వారి యొక్క జీవితం ఎలాగ ఉంటుందంటే, 4వదిగా తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అలెగ్జాంద్రు అను కంచెరి వాడు, వీళ్ళ మనస్సాక్షి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కీడు చేస్తారు డైరెక్ట్. కీడు చేయడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మనస్సాక్షి చచ్చిపోయింది, విశ్వాసము లేదు. నోటికి ఎలాంటి మాటలు పడితే అలాంటి ఆకర్షించే మాటలు వచ్చేస్తా ఉన్నాయి ఎదుటి వాళ్ళని లోక సంబంధముగా. ఇక 4వదిగా కీడు చేయటమే, వారిని పాపములో పడవేయటమే. ఇక అయ్యో ఇది నా సహోదరుడి భార్య, ఇది నా సహోదరుడి భర్త, లేదు, మనస్సాక్షి చచ్చిపోయింది. ఇక కీడు చేయడం ప్రారంభిస్తున్నారు. ఇక ఒక్క సొంత తోడబుట్టిన వాళ్ళకి కీడు చేస్తూ ఉంటారు. నా చిన్నపిల్లప్పుడు మేము చదువుకునేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉండేది, కలిసి ఉండేవాళ్ళం అందరం బంధువులు. అన్నయ్య అని అతను చక్కగా వివాహం చేసుకున్నాడు. పేర్లు చెప్పను కానీ చక్కగా వివాహం చేసుకున్నాడు. చాలా మంచివాడు. నోట్లో నుంచి మాట కూడా వచ్చేది కదా అన్నకి, అంత మంచివాడు. చక్కగా పెళ్లి చేసుకున్నాడు. కొన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ అన్న చేసుకున్నటువంటి భార్య ఆ ఇంట్లో 2వ కుమార్తె. మొదటి కుమార్తె పెళ్లి చేసుకోలేదు. ఏదో పూజలని ఇంకేదో చేసుకుంటూ ఉండేది, ఎక్కువగా పెళ్లి చేసుకోలేదు. అయితే సడన్ గా ఒక 2 సంవత్సరాలకి చూస్తే, శ్రద్ధగా విందాం దేవుని మాట, దేవుని వాక్యం మీద మనసు పెడతాం. కొన్ని సంవత్సరాలకి చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద అక్కకి ప్రెగ్నెంట్ వచ్చి, ఎలా ఎట్లా అని చూస్తే ఏమైపోయింది, వాళ్ళ ఇంటికి వెళుతూ ఆమెతోటి కూడా ఒక సంబంధం పెట్టు, అదే నా చెల్లిని భర్త అని ఒక మనస్సాక్షి ఆమెకి ఏమైపోయింది, చచ్చిపోయింది. మనస్సాక్షి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నాను అంటే,
కీడు చేస్తూ ఉన్నావేమో నువ్వు కూడా ఇతరులకి. అనేక మాటలు వింటూ నీవు కూడా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో కీడు చేస్తున్నావేమో. వద్దు, ఆ బ్రతుకొద్దు, ఆ జీవితం వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అడిగేస్తాం, ఇంకో పలానా అంట అని చెప్పగానే మనకి వెళ్ళిపోయింది అని ఏదో ఒక విధంగా వాళ్ళని అడిగేస్తాం. అది ఇంకేదో కీడు చేస్తాం వాళ్ళకి. అట్లా అన్నారంట మమ్మల్ని, ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు కీడు జరగాలి, వీళ్ళకి కీడు జరగాలి. వద్దు, దేవునికి అప్పగించుకో నీ జీవితం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఆ బోధల వలన వీళ్ళు ఏంటి ప్రయోజనం అంటే, 5వదిగా మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుకుందాం. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి, వీళ్ళు తప్పిపోయి ఏం చేస్తున్నారు? ఈ మాట గట్టిగా పట్టుకుందాం. కొందరి విశ్వాసమును ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆల్రెడీ మనసాక్షి పాడైపోయింది. మనసాక్షి అనేది లేదు. 2 విశ్వాసాన్ని కోల్పోయింది. 3 అపవిత్రమైన మాటలు వీరి జీవితాల్లో దొర్లి వస్తూ ఉన్నాయి, పాపంతో కూడిన మాటలు. 4 ఇతరులకి కీడు చేయటం ప్రారంభించారు. 5 ఎదుటి వ్యక్తిలో ఉన్న విశ్వాసమును కూడా ఏం చేస్తున్నారంట? ఏందమ్మా ప్రార్థన బయలుదేరావే, ఏందమ్మా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే వచ్చేసిద్దా? అది లోక సామెత. ఎస్, మన దేవుడు అంటున్నాడు, వాగ్దానాలు ఎత్తిపెట్టి మొదపెట్టు, జరుగుతుందని దేవుణ్ణి స్తుతించు, కార్యాలు జరుగుతాయి అంటున్నాడు. కార్యాలు జరుగుతాయి, ఆయన మీద ఆధారపడినప్పుడు జరుగుతాయి. నిజంగానే విశ్వాసం వచ్చినప్పుడు జరుగుతాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. వీళ్ళేమో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పు చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయి? వడ్డీలకి తేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సమస్య తీరాలంటే వడ్డీలకి తేవాలా, అప్పు తేవాలా? రకరకాల అవిశ్వాసపు మాటలతో వారి యొక్క విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారంట? చెరిపేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎంతమంది విశ్వాసమును పాడు చేశావు? ఎంతమంది విశ్వాసాన్ని పాడు చేశావు? నీ పోయింది భక్తి, నువ్వు దిగజారిపోయావు, అన్ని ఆచారాలకు వెళ్ళిపోయావు, పాపంలోకి దిగజారిపోయావు. నువ్వు దిగజారింది కాక ఎదుటివాడి విశ్వాసం కూడా దిగజారి చేస్తున్నావు. వాడికి కూడా ఆచారాలు నేర్పిస్తాం, వాడికి కూడా లోకంలో తిరగమని నేర్పిస్తాం, వాడికి దగ్గర కూడా రకరకాల పిచ్చి జోకులు వేస్తున్నావు. నిన్ను చూసి ఇంకొకళ్ళు ఫాలో అయిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వారి యొక్క విశ్వాసమును పాడు చేస్తున్నావు. జాగ్రత్త, నీ విశ్వాసమును నువ్వు పాడు చేసుకున్నావు ఆల్రెడీ. ఎదుటి వారి విశ్వాసమును కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. జాగ్రత్త, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు బోధ వినటం వల్ల, వినగోడని మాటలు వినటం వల్ల మన జీవితం ఎలా అయిపోతుంది. ఇక కొంతమంది ఎలాంటి మాటలు వింటారంటే, ఎప్పుడు కూడా అవిశ్వాస మాటలు వినేవాడి మాటలు విని అధైర్యపడిపోతూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట నిలబడ్డాడంట. ఎవరు? 6 మూరల జానడు ఉన్నాడంట. ఏం పేరు? ఫిలిప్పీడు, గొల్యాత్. వాడు మాట్లాడిన మాటలకి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోతున్నారు? వణికిపోతున్నారు. అయిపోయింది, ఇంకేం లేదు, మనం ఓడిపోయాలా? నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎక్కడ ఓడిపోతావు నువ్వు? నీతిమంతుడు 7 మార్లు తొట్టిలో మరలా తిరిగి లెగుస్తాడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పట్టుకున్నాడు, నీ కొరకు రక్తము కార్చాడు. ఏం ఆశామాషి కాదు. 1 రూపాయి ఇచ్చుకోనలా నిన్ను, లేక 10,000 ఇచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చుకోనలా. రక్తాన్ని చిందించుకున్నాడు నిన్ను విడిచిపెట్టాడు ఆయన. యాకోబుతో అంటాడు, యాకోబు, నేను చేసిన వాగ్దానం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను, నీకు నెరవేర్చే వరకు నేను మర్చిపోను అంటున్నాడు. అంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడిపోతున్నావేమో ఈరోజు అవిశ్వాసపు మాటలు విని. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ విశ్వాసాన్ని చెడగొడుతూ ఉన్నారేమో. నువ్వు ఇలాంటి బతుకుతున్నావు కదా, ఇలాంటి కార్యాలు చేస్తున్నావు కదా, అలాగే ఉన్నావు కదా, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు దేవుడు, ఇంకెందుకు చర్చి అని నిన్ను ఒకవేళ ఆపేస్తూ ఉన్నారేమో. లేదు, నిన్ను లేపగలిగిన దేవుడు ఉన్నాడు. నీ పాపములో నుంచి, నీ పరిస్థితుల్లో నుంచి, నీ కష్టములో నుంచి, నీ కన్నీటిలో నుంచి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. వీరు ఎదుటి వారి విశ్వాసమును కూడా పాడు చేస్తారు. నువ్వు చేయలేవు సేవ, చేసేవాళ్ళకి వంకలు పెడతావు, పాప వాళ్ళకి నీరు గారిపోతారు.
నీరు కాలిపోతూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనం ఎలాగున్నాం? మనం ఎలాగున్నాం? విశ్వాసం, మన ఎదుటివారి విశ్వాసాన్ని ఏం చేయొద్దు? పాడు చేయొద్దు. పాడు చేయొద్దు. నేను 5 లక్షణాలు చెప్పాను. నేను 5 లక్షణాలు ఏమి వింటున్నారో కూడా తెలియకుండా జాగ్రత్తగా ఉండే వారి జీవితంలో, ఏ మాటలు పడితే ఆ మాటలు దుర్దశకులు కలిగి వినేవారి యొక్క జీవితంలో 5 విషయాలను మీకు చెప్తూ వచ్చాను. 1, మనస్సాక్షి విషయంలో తప్పిపోయారు. 2, విశ్వాసంలో తప్పిపోయారు. 3, అపవిత్రమైన మాటలకు చోటిచ్చేశారు. 4, కీడు చేస్తూ ఉన్నారు. 5, ఎదుటివారి విశ్వాసాన్ని కూడా పాడు చేస్తున్నారు. మరి ఎలా ఈ పరిస్థితుల నుంచి మనము బయటికి రావాలి? ఏ విధంగా వీరి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని మనం చూస్తే 3 విషయాలు మీకు చెప్తాం. 3 విషయాలు జాగ్రత్తగా విందాం. నెంబర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాన్ని చదువుదాం. జాగ్రత్తగా చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవ్వడు మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ క్రియల వలన అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక అట్టి వాళ్ళకి మీరు పాలువారు దూరంగా ఉండండి. అలాంటి వారితో ఎలా ఉండాలంట? మనం దూరంగా వెళ్ళిపో. ఒకరోజు విన్నావు కదా, ఒకరోజు విన్నావు, తేడా కొట్టింది కదా, తేడా కొట్టేసింది కదా, ఏదో తేడా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తేడా, చూపు తేడా ఉంది, మాట తేడా ఉంది, నడక తేడా ఉంది, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళతోటి నువ్వు ఎలా ఉండమంటున్నాడు? దూరంగా ఉండు. వారితో నువ్వు సహవాసం చేయొద్దు. అసలు కీర్తనాకారుడైతే ఎత్తటంతో ఏం చెబుతాడు? దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దంతే, పాపల మార్గం నువ్వు ఉంచవద్దు, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. అలానే ఉన్నావా నీ జీవితం నాశనమై. సంసోను జీవితం నాశనమైనట్టు నాశనం అయిపోతుంది. జాగ్రత్త. మనవాడే కదా, మా పిండే కదా, మా ఎత్తే కదా, మా వాళ్ళే కదా, ఇవ్వబాక, చోటు ఇవ్వబాక. అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాగా ఉండంటున్నాడు? దూరంగా ఉండు. ఇలాంటి లక్షణాలు కనపడిన వాళ్ళకి కూడా దూరంగా ఉండు. దూరంగా ఉండు నీ జీవితంలో. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు అట్టి వారితో నువ్వు సహవాసం చేయొద్దు. రెండోది నువ్వు చేయాల్సింది అదే. యోహాను రాసినటువంటి 2వ పత్రికలో 10వ వచనాన్ని చదువుతాం. యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం, ఒక అధ్యాయం ఉంటుంది, 10వ వచనాన్ని చదువుతాం. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పవాడు వాని దుష్ట క్రియలలో ఎక్కడ చేర్చుకోవద్దు? మీ ఇంట్లోనికి చేర్చుకోవద్దు. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకొని, ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థనలు చేయించుకోవద్దు. మన సంఘంలోనే మన ఆంటీ చాలా, అంటే కొన్ని సంవత్సరాలు అయిందండి, చాలా వరకు మన సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞానం కలిగి కొంచెం నడుచుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు కొంచెం అమాయకంగా ఉన్నారు. కొట్టేశాడండి, కొట్టేసేసాడు ఆ పాస్టర్. ఎవరంటే జుట్టు పీకి వంగబెట్టి గుర్తిసేసాడు. అదేమంటే చీకటి అంట, భయంకరంగా పాపం నిజం గుర్తి పడేశాడు. ఇలాంటి వాళ్ళని ఇళ్లలోకి రానియచ్చా? రానియకూడదు. అలా చెప్తారండి. రానియకూడదా? పాస్టర్ అంట రాని ప్రార్థన చేసిపోతుంది. ఏమో నా పాటకాలు ప్రార్థన చేసిపోతారంటే వాళ్ళ పాపములో నువ్వు అంతే. ఎవరైతే మనకేంటి వస్తున్నారా? మా సంఘం ఉంది, చెప్పండి, ఏముంది చెప్పండి. మా సేవకులు ఉన్నారు, మాకు తెలియకపోతే వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. మాకు ఏదైనా వస్తే ప్రార్థన చేయించుకుంటాం. మా సంఘంలో ప్రార్థన చేస్తారు. ఏమంటే చిన్న సంఘమైన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తున్నాడా లేదా? మన జీవితాల్లో అస్వస్థతతో ఉన్న వారి జీవితాల్లో అద్భుతాలు చేశాడా లేదా? ఏమంటే జ్యోతి సిస్టర్ గారికి బాల ఎంతవరకు రాలా, కృతజ్ఞత కూడా చెప్పలే వచ్చి సంఘంలో. అఫ్కోర్స్ చాలా సీరియస్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అందరూ తెలిసిన వాళ్ళందరం కూడా ఉదయం మీరు జూమ్ మీటింగ్ లో, మేమైతే జూమ్ మీటింగ్ లో కూడా రోజు ఏం చేస్తా వచ్చాము? ప్రార్థన చేశాము. కానీ దేవుడు ఆమెను అద్భుతంగా ఏం చేశాడు? స్వస్థపరిచాడు. సో అలాంటి బయటి వారు వచ్చినప్పుడు ఏం చెప్పొచ్చు మనం ధైర్యంగా?
మా సంఘం ఉంది. మాకు అవసరం లేదు. మీరు అంతగా చెప్పాలనుకుంటే తెలియని వాళ్ళు తెలిపి చెప్పండి. సువార్త తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడగండి అంతే. నువ్వు ఏ బాధపడితే ఆ బాధ విన్నావా అయిపోయిందే. నీకు ఇంకా నీకు ఎక్కదు, నీ బుర్రకి ఇంకా ఈ వాక్యాన్ని ఎక్కడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎలాగున్నావు? మా బంధువుల్లో ఒక తమ్ముడు ఒకసారి వాక్యం విన్నాడు, మార్మల్స్ పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు, మన దగ్గర అయిపోయింది. తర్వాత ఇంకొకళ్ళు పనిలో ఫ్రెండ్ ఇంకో చోట తీసుకెళ్ళాడు, అక్కడ బాధ విన్నాడు, ఆమె ఇది అనుకున్నాడు, ఆడగెళ్ళాడు. అక్కడి నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు, ఆయన తిరుగుతాడంట రకరకాల మందిరాలకి. ఒంగోలులో ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు తిరిగాడండి ఆయన. ఆయనతో పాటు ఈ తమ్ముడు కూడా తిరిగాడు. ఈ రోజు దేవుడు లేకుండా పోయాడు. హల్లెలూయా. జాగ్రత్త, రాని బాకు. నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళని దగ్గరికి రాని. వాళ్ళకి వందనాలు కూడా మనం ముఖ్యంగా యెహోవా సాక్షులు బయలుదేరుతాం మన భక్తిని చెరపటానికి. మూడో విషయం, నువ్వు చేయాల్సిన మూడో విషయం, వీళ్ళకి నువ్వు దూరంగా ఉండాలంటే, ఒకటి అలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. రెండు, అలాంటి వాళ్ళని నీ ఇంట్లోకి రానివ్వకు. ఒకరు ఆమె పెద్దమ్మ అయితే మనకేంటి, అత్తమ్మ అయితే మనకేంటి. చెడ్డ వార్తలు మోసుకుంటుంది అనుకో, ఏం చేయాలంటే అనుకుంటానేమోనమ్మా, ఏమన్నా దాటిగా చెప్పుకొని పోయిద్దులేని కూర్చున్నా అనబాక. ఒకరోజు నీ మైండ్లోకి ఎక్కేసిద్ది. వద్దు. ఎవరైతే మనకి అది దీవెనమైనా సరే, పాశ్రమైనా సరే, దేవునికి వ్యతిరేకమైనటువంటి వార్త నీకు చెప్తున్నప్పుడు గెట్ అవుట్. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు. మూడవదిగా నువ్వు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి వాటి విషయంలో అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట్లో వీటిలో నువ్వు ఉంటే ఆ బోధని నువ్వు జయించగలుగుతావు, అవి గ్రహించగలుగుతావు. వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాక్యంలో లేని మాట మాట్లాడుతున్నారు అని నువ్వు గ్రహించగలుగుతావు. ఎప్పుడో తెలుసా దేవుని వాక్యమును నువ్వు చదివి. వాక్యం చదవవు, ఏం చదవవు. ఈరోజు వాక్యం చదివారు? అసలు వాక్యం చదివిన వాళ్ళు ఎవరు చేయొద్దండి. బైబిల్ చదువుకున్నాను అన్నారు ఒకళ్ళకే, పురుషుల్లో ఒకళ్ళేనా చదివాయా? పరిచారకులు కూడా అలా ఉన్నాం. ఏం చేస్తున్నారు? వాక్యాన్ని అటకెక్కిస్తున్నారా? అమ్మా, మీరు వాక్యం చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? ఏం భక్తమ్మా మంది? దేవుని వాక్యం చదువుకోకుండా ఎలా దిగుతున్నారమ్మా? ఎలా బయటకు వస్తున్నారు తల్లి మీరు? అయ్యో, దేవుని స్వరము మనలోనికి వస్తే, ఉదయాన్నే చదువుకోవటం అంటే ఆయన మాట్లాడటం, ఆ స్వరము నీలోకి వస్తే లోకములో ఉన్నదాన్ని జయించగలుగుతావు. లేదంటే ఆ దినమంతా కృంగిపోతూనే ఉంటావు. నీ జీవితంలో చికాకులు, ఏదో పెద్ద ప్రపంచ భారం అంతా నువ్వే మోస్తున్నావు, ఇంకెవ్వరు మోయట్లేదు అన్నట్టు ముష్టి ఫీలింగ్ ఇస్తుంటావు. ఇంకెవ్వరు మోయట్లేదు, నువ్వే చేస్తున్నావు అనుకుంటావు. కారణం ఏంటంటే దేవుని స్వరం లేదు కదా నీ జీవితంలో. జాగ్రత్త. ప్రతి సండే అడుగుతాను ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఈ వారం అంతా వాక్యం చదివిన వాళ్ళు అని అడుగుతారు. ఏమంటే మీకు ఆఫీసులు డెవలప్ అవటానికే ఉద్యోగస్తులు రకరకాలుగా చేస్తున్నారు. ఆ ఉద్యోగ మేనేజర్ గారు గేట్ దగ్గర నుంచొని, నేను ఫోన్లో చూస్తుంటా, కొన్ని చూస్తూ ఉంటుంటాను. ఒక్కొక్క టైం లేట్గా వస్తున్న వాళ్ళకి దండేసి క్లాప్స్ కొట్టి ఆహ్వానిస్తూ ఉన్నాడు. రెండో రోజు వస్తాడు లేట్గా, సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోతున్నాడు. రెండో రోజు ఎలా వస్తాడు? టయానికి వస్తాడు. వాళ్ళు డెవలప్మెంట్ కోసం అలా చేస్తుంటే దేనిలో నువ్వు బలపడటం కోసం ఏం చేస్తున్నావు? నేను కూడా అడగాలి. వాక్యం ఈ రోజంతా చదువుకున్న వాళ్ళు, ఈ వారం అంతా చదివిన వాళ్ళు వాక్యం. రెండోది ఎలా ఉండాలంట? సహవాసం. ఎక్కడ కలిసి ఉండాలి? సహవాసంలో. ఈ వారంలో సహవాస ప్రార్థనలు ఎంతమంది వచ్చారు సంఘ కూడికల్లో? చెప్పండి. 1, 2,
సంఘ కూడికలకి క్రమం వచ్చిన వాళ్ళు ఇద్దరు. ఈ ప్రార్థనలకి రావాలి, ఉపవాస ప్రార్థనలకి దేవుడి కృపను బట్టి వస్తున్నారు. ఇంకా దేవుడు దీవించినాక రాని సహోదరులు కూడా ఉపవాస ప్రార్థనలకి మానకుండా రండి. మీ పనులు మీ ఏమి తీసుకెళ్ళలేము. మళ్ళా చెప్తున్నా, మన కృపారావు అంకులు చనిపోయారు, ఏమీ తీసుకెళ్ళలే. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళిపోయారు. వట్టి చేతులతో ఆరోగ్యంగా ఉన్నంత వరకు కూడా పని చేస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు, సంపాదిస్తూనే ఉన్నారు. దేవుని ఎరిగారు మంచిది. నేను కానీ ఏ సంపాదన ఏది తీసుకొని వెళ్ళలా. నీతో వచ్చేది దేవునితో గడిపినటువంటి జీవితమే. గుర్తుపెట్టుకోండి. సహవాసం. మూడవదిగా దేంట్లో? రొట్టె విరుచుటలో. చాలా మంది బాప్టిజం తీసుకొని వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల జీవితంలో గడిచిపోతున్నారు. ఇంటర్లో కూడా వచ్చేసేస్తారు, డిగ్రీలోకి వెళ్ళిపోతున్నాం. ఇద్దరు పిల్లలకి రేపు ఇంకేదో ఫంక్షన్లు కూడా చేసేస్తాం. అమ్మా వింటున్నారా? ఇంకేదేదో చేసేస్తాం, అన్ని కట్టుకుని అంతా చేసేస్తున్నాం. కానీ మారు మనసు రక్షణలోనికి వస్తున్నామా? బాప్టిజంలోకి వస్తున్నామా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి మన జీవితంలో. బాప్టిజం పొంది కూడా ప్రభు శరీరాన్ని ధృవీకరిస్తున్నాం. అది మంచిది కాదు. సరి చేసుకున్నాం జీవితాన్ని. సిద్ధపడండి రొట్టె తీసుకునే విషయంలో, రొట్టె విరుచుటలో. నాలుగవదిగా ప్రార్థన చేయటం. ఏం చేయటం? ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? పొద్దున్నే లేచి ప్రార్థన. అది కూడా చాలా మంది చేయడం. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది, ఇలాంటి పరిస్థితుల నుంచి మనము జయించాలి అంటే మన యొక్క జీవితంలో దేవుని వాక్యములోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలో ఎలా ఉండాలంట? ఎడతెగక. వాళ్ళు రోజు రొట్టె తీసుకున్నారు, మనం తీసుకునేది నెలకు ఒక్కసారి. సిద్ధపడండి. వాళ్ళు రోజు ప్రార్థనలో కలుసుకున్నారంట, ఎడతెగక ఉన్నారంట. మనము వారంలో బుధవారం, శనివారం, శుక్రవారం అంతే మనం కలుసుకుంటున్నాం. ఇంకేదన్నా కృతజ్ఞత కూడుకుంటే కలుసుకుంటున్నాం కదా. సో చక్కగా సహవాసంలో ఉన్న వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు అట్టి పరిస్థితుల నుంచి, అలాంటి అబద్ధమైన వాటి నుంచి విడిపిస్తాడు. ఎప్పుడైతే యోసేపు ఆ చెడు మాటలకు చెవి ఇవ్వక పారిపోయినాడో, యోసేపుని దేవుడు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. దావీదు దగ్గరికి కూడా చెప్పారంట వచ్చి, ఏమని? అతడు 6 మూరల జాన్ ఉన్నాడు, చంపేస్తాడంట, ఒక్కడనే రమ్మంటున్నాడు, యుద్ధం చేయమన్నాడు, మా వల్ల కాదు అని చాలా భయపడే మాటలు చెప్పారు. కానీ దావీదు భయపడ్డా? నథింగ్. వెళ్ళిపోయాడు. ఒకే ఒక్కనాయి దేవుని నామం లేకపోతే వారల పడ్డాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు జయించగలవు. దేవుని మాటలు వినటం నేర్చుకో, విశ్వాసాన్ని పెంచుకో. క్రీస్తుని గురించిన మాటలు, విశ్వాసముతో కూడిన మాటలు నువ్వు పలుకు. నువ్వు జయిస్తావు. నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీ బిడ్డలు దీవించబడుతున్నారు. ఉన్నతంగా దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బ్రతుకుని కడతాడు దేవుడు. నువ్వు విశ్వసించు. చెడ్డ మాటలు వినొద్దు, అవిశ్వాస మాటలు వినొద్దు. ఈరోజు విశ్వాసాన్ని పెంచుకో, నీ బ్రతుకుని కట్టుకో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి మాటలు మనం వింటున్నాం? అసత్యమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు, అబద్ధ బోధలు మనం విన్నప్పుడు మన మనస్సాక్షి త్రోసివేయబడుతుంది. ఎందుకు మన మనస్సాక్షి పని చేయదు? 2 విశ్వాసమును కోల్పోతున్నాం. 3 అపవిత్రమైన మాటలు మనలోనికి వస్తున్నాయి. 4 కీడు చేయటం ప్రారంభిస్తున్నాం. 5 ఇతరుల విశ్వాసము కూడా పాటు చేస్తున్నాం. అలాంటి వాళ్ళు మన మధ్య కనిపిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిని, ఇలాంటి లక్షణాలను, ఇలాంటి స్వభావం గల వారిని మనం జయించాలి అంటే, 1 అలాంటి వారికి నువ్వు ఎలా ఉండు? దూరంగా ఉండు. అలాంటి వారిని నీ ఇంట్లోనికి రానియొద్దు. 3 దేవుని యొక్క వాక్యములోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థనలో నువ్వు ఎడతెగక ఉన్నప్పుడు వీటన్నిటిని నువ్వేం చేయగలుగుతావు? జయించగలుగుతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం.